గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు జబల్పూర్ నుండి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం బయటకు వచ్చారంటున్నారు. అయితే ఈ క్రమంలో మీకు ఇంజనీరింగ్ చేయించాలి, మంచి చదివించాలనుకున్న మీ అమ్మగారిని చూడాలి కానీ లేదు పార్టీ అగ్రనేతల పరిచయాలు కానీ అప్పుడే పెరిగాయి. జబల్పూర్లో యాక్చువల్గా అప్పుడు మేము రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కదా, అసలు నాకు ఏ ఆలోచన కూడా లేదన్నట్టు. కానీ అమ్మని చూడాలి అస్సలు ఏ ఆలోచన నాది 24 hours. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే నేను ఇంజనీర్ని కావాలన్న కోరిక నాకు బలంగా కసి ఉండేది కదా. ఇక్కడికి వచ్చినాక ఆ కసి అంతా తీర్చుకున్నాను అన్నట్టు. ప్రతి నిమిషము ప్రతి క్షణము నేను వెపన్స్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనే నాకు ఉండేది తప్ప ఆ 4 years చాలా సీరియస్గా ఆలోచించేవాడిని. అంటే ఆ క్రమంలో మీకు సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా కనిపించేవారు, వాళ్ళ గైడెన్స్? నేను డైరెక్ట్గా వాళ్ళని కలిసేవాడిని కాదు, మాకు బాధ్యులు ఉంటారు, వాళ్ళు ఆ స్టెప్ వేరే ఉంటుంది. అది మా టెక్నికల్ యూనిట్ కాబట్టి మేము అక్కడ యూనిట్లో పనిచేసే వాళ్ళం ఎవరు వెళ్ళాం కాదు. మా యూనిట్కి ఇన్ఛార్జ్ ఉంటాడు, ఇతనే వెళ్ళేసి వాళ్ళని కలిసి డైరెక్షన్ తీసుకుని వచ్చేవాడు అన్నట్టు. అప్ టు డేట్ మాది రిపోర్ట్ వాళ్ళకి వెళ్తుంటే. అప్పుడులో పోలీసు ఇబ్బందులు లేవు అక్కడ జబల్పూర్లో? జబల్పూర్ లేదు, జబల్పూర్ ఓపెన్ ప్లేస్. అది ఓపెన్ ప్లేస్. తర్వాత మేము బయట అంత సొసైటీకి అర్థమయ్యేలాగా ఉండం కదా, అసలు మాది చాలా సీక్రెట్గా ఉంటుంది. నార్మల్ పీపుల్కి చూస్తే వీళ్ళు నార్మల్ ప్రజలేమో అనుకుంటారు తప్ప మేము ఇంత పెద్ద వ్యవస్థను ఆడబెట్టి నడిపిస్తున్నాం, ఇంత రీసెర్చ్ చేస్తున్నాం అనే విషయం ఎవరికి ఉండదు. అది ఓకే. మీకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడ పంపించారండి? అప్పుడు మేము ఒకటేందంటే ఎప్పటి 4-5 years అవుతుంది ఇక్కడికి వచ్చేసి. తర్వాత అసలు ఫీల్డ్లో కూడా అప్పటికి రిపేరింగ్స్ చాలా వెపన్స్ రిపేర్స్ ఉన్నాయి, వాటిని కూడా చేసే అవసరం ఉందని చెప్పి అన్నారు అన్నట్టు. తర్వాత నేను కూడా అప్పటికి ఏమైపోయిందంటే ఈ రీసెర్చ్లో ఒక 5 years బాగా వర్క్ చేసిన తర్వాత అసలు ఫీల్డ్లో అప్పటికి చాలా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, ఏంటిది అసలు ఫీల్డ్లో ఇంత ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది ఫీల్డ్లో, ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోని కమిటీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అన్నట్టు. సరే వాళ్ళు ఏం చేశారంటే సరే అందరికీ ఒకసారి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపాలనుకున్నారు. మా యూనిట్లో మొత్తం ఒక 5 members ఉంటే కొంతమందిని దండకారణ్యం పంపించారు, కొంతమంది ఏపీ పంపించారు, నన్ను ఇటు నల్లమలకు పంపించారు అన్నట్టు. నల్లమలకు నేను వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే వచ్చేటప్పుడు అన్నట్టు మేము ఒక 5 years ఇక్కడ వెపన్స్తో బాగా రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కదా, ఇప్పుడు కొంచెం రిలాక్స్, అసలు ఫీల్డ్లో ఎలా నడుస్తుంది, ఉద్యమం ఎలా నడుస్తుంది, ఆ ఉద్యమము అంటే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి కదా, ఏం చేస్తున్నారు, దీన్ని స్టడీ చేయాలనే ఉద్దేశం నుంచి నల్లమలకు వచ్చేసాను. మీరు జబల్పూర్ నుంచి నల్లమలకి ఎలాగొచ్చారు? బై ట్రైన్లో మేము అప్పుడు కర్నూలు దగ్గర మంత్రాలయం ఉండేది, జబల్పూర్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది అక్కడికి. మంత్రాలయం వచ్చి మంత్రాలయంలో మాకు ఏపీటీ ఉంది, మంత్రాలయం నుంచి మహానందికి వచ్చాము, మహానంది నుంచి నల్లమల ఫారెస్ట్ కార్లో వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం ఎక్కడ పోలీసు నిర్బంధం లేదు అంటే వేరే వాళ్ళకి ఎవరైనా ఉంటుందేమో కానీ మేము ఓపెన్గా పనిచేసే వాళ్ళం కదా, పెద్దగా మాకంతా ఉండేది ఏం కాదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పక్కనే కూర్చొని ప్రయాణం చేస్తుంటాం, ఎందుకంటే మేము ఎక్కడ ఎక్స్పోజ్ పర్సన్స్ కాదు ఏం కాదు కాబట్టి నాకు పెద్దగా. అటువంటి ఘటన మీకు ఎదురైందా పోలీసులతో పాటు జర్నీ చేసేది? చాలాసార్లు. అసలు మేము ఎక్కడైనా ఇల్లు తీసుకుంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకొని వాళ్ళ పక్కనే తీసుకుంటామండి. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళ మీద వాళ్ళకు అనుమానం రాదు. అంటే పోలీస్ కోర్ట్స్లో తీసుకున్నారు చాలా వరకు మా యూనిట్స్ కూడా. మేము దాని తర్వాత అక్కడి నుంచి నేను అసలు చాలా సందర్భాల్లో నేను అట్లా చేసేవాడిని అన్నట్టు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మా యూనిట్స్ పోలీస్ స్టేషన్కి కొద్దిగా దగ్గరలోనో లేకుంటే 1 kilometer దూరంలోనో అట్లనే ఉంటాయి తప్ప. మేము జబల్పూర్లో యూనిట్ పెట్టాము కదా, ఆ ఇంటి ఓనరు ఒక బంధువు సిఐ అన్నట్టు లోకల్, రెగ్యులర్గా ఆయన టీం తీసుకొని అక్కడికి వస్తుంటాడు అన్నట్టు. ఎస్కాట్ వెహికల్ వస్తుంటుంది అక్కడికి ఎప్పుడు. మా యూనిట్ ముందే ఉంటుంది అన్నట్టు, జస్ట్ ఒక 15-20 గజాల దూరంలో వాళ్ళ ఇల్లు, అతనిదే ఇల్లు మేము తీసుకున్నాం ఇక్కడ. వాళ్ళ బంధువు వాళ్ళ చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు సిఐ అన్నట్టు. ఆయన రెగ్యులర్గా అడిగి వచ్చేవాడు అన్నట్టు. మేము కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడేవాళ్ళం, మాట్లాడి ఎంత చేసేవాళ్ళం. మనకు పెద్దగా అనుమానం వచ్చేది కాదు, మేము కూడా ఇక్కడ అనుమానపడే విధంగా మేము ప్రవర్తించే వాళ్ళం కాదు. జబల్పూర్లో నల్లమలలో కూడా ఆ విధంగా పోలీసులతో స్నేహాలు ఉన్నాయా అప్పుడు? లేదు, అప్పటికి లేదు. నేను నల్లమలకి వచ్చిన తర్వాత అట్లే నేను లోపలికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్ల అప్పుడు కృష్ణ అని ఉండేవాడు ఇన్ఛార్జ్, ఆయన
కృష్ణపట్టి ఏరియాలో పుట్టి మునిగి చనిపోయాడు ఆయన అక్కడ ఇన్ఛార్జ్ ఉండి ఆయన కృష్ణ కలిశాడు. కలిసిన తర్వాత నేను ఆయనకు చెప్పాను, అన్న నేను ఒక 5 years అంటే నేను బాగా రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కాబట్టి ఫీల్డ్ గురించి మాకేం తెలియదు, నేను ఫీల్డ్ను అంటే కొద్దిగా అధ్యయనం చేయాలనుకుంటున్నాను, అసలు ఏం జరుగుతుంది ఏంటి మూవ్మెంట్ ఎలా అవుతుందని చేయాలనుకుంటున్నాను, నాకు ఏదైనా దళంలో పనిచేస్తారు నేను అని చెప్పారు అన్నట్టు. అప్పుడు టైగర్ ప్రాజెక్టు దళంలో నాకు ప్లేస్మెంట్ కల్పిస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలా గ్రామాలు తిరిగాము. తిరిగిన తర్వాత మాకు రీసెర్చ్ వర్క్లు ఎట్లా ఉంటుందంటే పైన చూడడం అనేది ఏముండదు. రీసెర్చ్ వర్క్ అంటే చాలా చిన్న చిన్న పాయింట్ని పట్టుకొని మేము అక్కడి నుంచి రీసెర్చ్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ మైండే నాకు ఉంది కాబట్టి ఉద్యమంలో కూడా అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ వర్క్ నుంచి వెళ్ళాలనే ఉద్దేశం నుంచి గ్రామంలో ప్రతి చిన్న వ్యక్తిని కూడా కలిసి ఎక్కడైనా మేము ఆగిన దగ్గర ఎవరైనా కలిస్తే వాళ్ళతోనే నేను చాలా డిస్కస్ చేసేవాడిని అన్నట్టు. దళాలు రాకముందు మీ పరిస్థితి ఎట్లా ఉంది, దళాలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు మా గురించి, వీళ్ళు మా దళాలు వాళ్ళకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి పొలిటికల్గా, ఇటువంటి వాటి మీద నేను చాలా అధ్యయనం చేశాను. ఈ క్రమంలో తర్వాత వెపన్స్ రిపేరింగు అవి ఇవి నల్లమలలో చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాలు, ఇటు మహబూబ్ నగర్, నల్గొండ, గుంటూరు, ప్రకాశం, మొత్తం మన కర్నూలు, ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వెపన్స్ నల్లమలకు వచ్చేటి అన్నట్టు. అక్కడికి వస్తే అక్కడ వాళ్ళకు రిపేర్ చేసి పంపించడం. ఎక్కడ నల్లమలలో మీరు క్యాంప్ పెట్టారు? చాలా ప్రాంతాల్లో పెట్టాం మేము. జీబీఎం అని ఒక ప్రాంతం ఉంటుంది, బూరుగుండార్ అని ఒక ప్రాంతము, పాలుట్ల అని ఒక ఏరియా, చాలా ఏరియాలు ఉన్నాయి అక్కడ. మేము తిరగని ప్లేస్ అంటూ లేదు. ఎక్కడైనా ఒక 4 రోజులు క్యాంప్ వేసేసి అక్కడ ఉన్న వెపన్స్ మొత్తం రిపేర్ చేసి అక్కడ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో మహేష్, మురళి వీళ్ళు చనిపోయారు ఆ టైంలోనే. 91లో అనుకుంటా వాళ్ళు చనిపోయింది. వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు లేరు. అప్పుడు గణపతి వచ్చాడు అక్కడికి. గణపతి నల్లమలకు వచ్చాడు అన్నట్టు. వస్తే గణపతి నేను ఫస్ట్ టైం చూడడం అక్కడనే. యాక్చువల్లీ గణపతిని పికప్ చేయడం కోసము ఒక టీమును అరేంజ్ చేశారు. ఆ టీంలో నన్ను పంపించారు. ఎందుకంటే రోడ్ పాయింట్న ఉండి పికప్ చేసుకొని రావాలన్నట్టు. అక్కడ ఉన్నటువంటి దళ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు. తర్వాత వచ్చేది ఎవరో కాదు, పార్టీ సెక్రటరీ వస్తున్నాడు కాబట్టి ముఖ్యమైన వాళ్ళని పంపాలని చెప్పేసి అప్పుడు కొద్దిగా పై క్యాడర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళలో చూశారు. నన్ను కూడా దాంట్లో పంపించారు. గణపతి వస్తున్నాడు అనే విషయం నాకు తెలియదు. కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడన్న, నువ్వు మాత్రమే వెళ్ళి కరెక్ట్గా తీసుకొని రాగలుగుతావు అంటే అప్పుడు నేను రోడ్ మీదకి వెళ్ళి దళాన్ని ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో దళం ఆగుతుంది ఫారెస్ట్లో. నేను రోడ్ మీదకి వచ్చి టైంకి వెళ్ళేసి అక్కడ ఎక్కడండి ఆ పాయింట్? అది దోర్నాల దగ్గర అన్నాడు. దోర్నాలకును కుంట అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ నేను వెయిట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్లో నుంచి ఒక 2 వ్యక్తులు దిగారు. అందులో మామూలుగా చూస్తే అతను మామూలుగానే సింపుల్గా అనుకుంటాం. అట్లా వచ్చి దిగి మా కోడ్స్ ఉంటాయి కదా, మా కోడ్స్ ప్రకారంగానే వచ్చి రిసీవ్ చేసుకుని వాళ్ళు కూడా ఆ కోడ్ తీసుకొని వచ్చారు. నేను వెళ్ళి కోడ్ చూపించాను. ఒకరినొకరిని అంటే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను రిసీవ్ చేసుకుని. అంటే అడగచ్చు అడగకూడదు కోడ్లు అని చెప్పొచ్చా? అంటే ఏముండదండి. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఉన్నటువంటి మా కోడ్స్ ఏంటి అంటే, గణపతి గారు రిసీవ్ కోడే చెప్పండి. అలాగా ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక పేపరు, తర్వాత ఒక మ్యాగజైన్ లాంటివి అవి పట్టుకొని రోడ్డు మీద ఉండాలి. చేతిలో ఒక కర్ర ఉండాలంటే మామూలు జనరల్ రైతులాగా మేము అన్నట్టు. ఇవి వాళ్ళకు సిగ్నల్స్ అన్నట్టు. పేపర్ మామూలుగా రైతులు ఏం పట్టుకోరు, మ్యాగజైన్స్ ఎవరు పట్టుకోరు. ఒక కర్ర అయితే మామూలుగా అందరూ పట్టుకుంటారు. అవి పట్టుకొని రోడ్డు మీద నిల్చున్నాము. అతను వేరొక వ్యక్తి వెహికల్ ఆగానే ఒక వ్యక్తి ఫస్ట్ వెహికల్ చూసుకుంటూ వెళ్ళింది. మళ్ళీ రివర్స్లో వచ్చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ వచ్చి దిగారు. వచ్చేసి కలిశారు అన్నట్టు. ఓకే, ఆ వ్యక్తి గణపతి గారు అని మీరు ఎలాగా గుర్తుపట్టాలి? మీకేం లేదు, గుర్తుపట్టలేదు. అప్పుడు దిగినప్పుడు 7:30, 8 అవుతుంది. కొంత అప్పుడు చీకటిగా ఉంది కాబట్టి ఎవరనేది నాకు తెలియదు. మామూలుగా లాల్చి పైజామా వేసుకున్నాడు. ఇంకో వ్యక్తి మామూలుగా ప్యాంట్ షర్ట్ ఉంది. ఇద్దరు కలిసి వచ్చారు, దిగారు. నేను వాళ్ళని పికప్ చేసుకొని వెళ్తున్నాను అన్నట్టు. వెళ్తుంటే క్రమంలో మేము ఎప్పుడు మాట్లాడడం ఉండదు అన్నట్టు. తర్వాత నా టీం వచ్చేసి పక్కన ఒక 20 మంది వెపన్స్తో వాళ్ళు ఉంటారు. ఒక 5 minutes డిస్టెన్స్లో ఉంటారు అన్నట్టు పొలాల్లో. వీళ్ళని పికప్ చేసుకొని రాగానే ఆ టీం కలిసింది. మొత్తము ఇక టీం తీసుకొని వెళ్ళిపోయాం అన్నట్టు. నడుచుకుంటే వెళ్ళిపోయి నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత పోతున్న క్రమంలో నైట్ 3 hours కంటిన్యూగా వాకింగ్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర ఆగామన్నట్టు. ఆగిన తర్వాత నేను పర్సనల్గా
నేను నాతో పాటు ఇంకొక 4 మెంబర్స్ అన్నట్టు. ఈయనకు సెక్యూరిటీగా ఉండాలనేది ఫస్ట్ వచ్చిన వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు. ఆయనకు మీరు 5 మెంబర్స్ సెక్యూరిటీగా ఉండాలి, మిగతా వాళ్ళంతా కూడా దూరం ఉండి చేయాలని చెప్పి అన్నారు. అట్లనే ఉన్నాం అన్నట్టు. అయితే అప్పుడు మంచి ఎండలు కాస్తుంది. ఒక దగ్గర నడిచి అలసిపోయి ఒక దగ్గర ఆగిపోయాము. అయితే గణపతి నా పక్కనే ఉన్నారు. ఆయన ఆ గణపతిని వెంటనే నేను పోల్చలేకపోయాను. ఆ వెన్నెల్లో కొద్దిగా బాగా మంచిని వెళ్తురు ఉంది అన్నట్టు. ఆ వెళ్తురులో చూస్తే అప్పుడు మీ సాగిన ఏం లేవు, ఆయన మంచిగా బాగానే ఉన్నాడు. నాకు అనిపించిందండి, ఈ వ్యక్తిని ఎక్కడో చూశాను అని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు. తర్వాత వెంటనే ఆయన అప్పుడు ఉన్నటువంటి కొన్ని పాత ఇమేజెస్ అవన్నీ మైండ్లోకి వచ్చేసి, ఓహో ఈయన సోన్స్ పర్సన్ అయి ఉంటాడు అని చెప్పేసి నాకు నేనుగా ఊహించుకున్నాను తప్ప ఆయనను మీరు సోన్స్ అని చెప్పి నేను అడగలేదు అన్నట్టు. తర్వాత సెక్యూరిటీ వచ్చేసి మామూలుగా ఒక ఆటో వెపన్స్ సెక్యూరిటీ అనేది అంటే కొంచెం ఫైరింగ్ పవర్ కొంచెం ఎక్కువ ఉండే వెపన్స్ ఒక డీసీఎంఓ లేకుంటే ఒక రాష్ట్ర కమిటీ నాయకుడికి ఒక్కరిద్దరు ఉంటారు, అంతే, ఎక్కువ ఉంటారు. ఒక 4-5 ఆటో వెపన్స్తోని ఒక అందరూ కమాండర్ స్థాయి వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు అంటే ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది అన్నట్టు. మామూలుగా ఎవరికి వాళ్ళు అట్లా అనుకున్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే నైట్ పూటనే నాకు అర్థమైపోయింది ఈయన ఎవరో కాదు, సో మా సెక్రటరీ అని చెప్పి అనుకుని అప్పుడు కొద్దిగా సీరియస్గానే ఉన్నాం. తెల్లవార్లు పోతుంటే అర్థమైపోయింది అందరికీ. ఆయన కూడా చాలా ఫ్రీగా ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. ఒక 2 months మాతో ఉన్నాడు. ఆ టైంలో గణపతి గారితోనే నాకు చాలా మంచి క్లోజ్నెస్ ఏర్పడింది బాగా. నా గురించి ఆయనకు చాలా రిపోర్ట్ ఉంది అప్పటికి, ఎందుకంటే పార్టీలో రీసెర్చ్ వర్క్లో నేను చాలా సక్సెస్లు నేను సాధించాలనే విషయం ఆయనకు అర్థమైపోయి చాలా సందర్భంలో ఆయన నాతో మాట్లాడేవాడు. ఆ 1-2 నెలలు టైంలో మేము ఆయనతోనే కలిసి ఉన్నాం. ప్రతిసారి ఆయన ఒకటే విషయం చెప్పేవాడు అన్నట్టు, అన్న నువ్వు బాగా థింక్ చేస్తావు అనే విషయం మాకు తెలుసు, అది కొత్త విషయం గురించి ఆలోచించు అది అని చెప్పేసి ఒక టాస్క్ లాగా చెప్పేవాడు అన్నట్టు. అంటే ఏంటిది కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన అప్పుడు దానికోసం ఒక 2 గంటలు మొత్తం పార్టీ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు అన్నట్టు. పార్టీ ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఎట్లా అంటే మొత్తం వెపన్స్కి సంబంధించినట్టు ఎట్లా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వచ్చింది, ఈ రోజుకున్నటువంటి మన సమస్యలు ఏంటి, ఇవన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇన్ని ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరుగుతున్నా అంటే పోలీస్తోని మనము ఫైరింగ్లో మనం ఎదుర్కోలేకపోతున్నాం. మనం చాలా నష్టాన్ని మనం చవిచూడాల్సి వస్తుంది. మన పార్టీకి చిన్న వెపన్స్తోని పెద్దగా అంత సక్సెస్ మనం సాధించలేము. పెద్ద వెపన్స్ కావాలి. పెద్ద వెపన్స్ అంటే అది తక్కువ అమ్యునిషన్తో ఎక్కువ మందిని నష్టపరిచేటువంటి వెపన్స్ కావాలి. కాబట్టి మీరు మీ మైండ్ని అంతా దాని మీద పెట్టి మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు చాలా మీరు రీసెర్చ్ డెవలప్మెంట్లో చాలా వెపన్స్ని డెవలప్ చేశారు. ఆ వెపన్స్తో పాటు మనకు ఇట్లా ఎక్కువగా నష్టాన్ని చేకూర్చే శత్రువుకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చేటువంటి వెపన్స్ మనకు కావాలి. దాని మీద మీరు దృష్టి పెట్టి ఆర్టిలరీ వెపన్స్ను మీరు డెవలప్ చేయండి అని చెప్పి అక్కడ నల్లమలలో చెప్పడం జరిగింది అన్నట్టు. ఇక ఆ రోజు నుంచి నేను ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయనేది దాని మీద నేను ఆలోచించడం, చివరికి ఒక్కొక్కటి అంటే రాకెట్ లాంచర్స్ ఆలోచన అనేది అక్కడి నుంచే మొదలైంది అన్నట్టు.